హాయ్ ఫ్రెండ్స్, రండి ఇవాళ మీకైతే 3 ప్రసాదాలు పీర్ల పండుగ రోజు చేసుకునేది ఒక వీడియోని చూపిస్తా ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఇక మనం ఇట్లా రైస్ వండుకోవాలి. కొంచెం మెత్తగా వండుకోవాలి. వండిన అన్నాన్ని వేరే గిన్నెలకు తీసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా ఈ ప్రసాదాలు పీర్ల పండుగప్పుడు స్పెషల్, ఆ దేవుళ్ళకు ఎందేటి ఇవే ముఖ్యంగా. ఇలా ఒక గిన్నెలోకి సపరేట్గా మనకి ఎంత ప్రసాదం తయారు చేయాలనుకుంటున్నామో అంత ప్రసాదం అన్నాన్ని తీసుకోవాలి. ఆ ప్రసాదానికి సరిపడంత అన్నాన్ని ఒక వేరే గిన్నెలోకి తీసుకొని ఇలా స్పూన్ తోటి ఇలా తీసుకుంటేనే మెత్తగా ఇట్లా విడివిడిగా చేసుకోవాలి ఫ్రెండ్స్. నాకైతే ఇంత సరిపోతుంది అనిపించింది, అందుకోసం ఇంత తీసుకున్నా. ఇలా స్పూన్తో ఉంటే అటు ఇటు కిందికి పైకి అని అంటే ఆల్రెడీ మెత్తగానే ఉంది రైస్, ఇంకా కొద్దిగా మెత్తగా అవుతుంది. ఆ అన్నంలోకి అప్పుడే నూరిన ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా అంతేయాలి. ఈ ప్రసాదం స్పెషల్, దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇట్లా మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. రైస్లో కూడా ఉప్పు వేసి వండుకోవాలి మనం వండేటప్పుడు. ఇదంతా కలిసిపోయింది చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా కలపాలి. రైస్లో అన్నం ఉప్పేసి వండుకోవాలి మనం వండుకునేటప్పుడు. మనకి ఏమాత్రమైనా తక్కువ అనిపించింది అనుకోండి, అందులో ఇంకా కొద్దిగా ఉప్పు యాడ్ చేయాలి. ఎందుకంటే పాలు పెరుగు కలుపుతాం కాబట్టి ఎట్లా తక్కువ పడుతుంది. అందుకోసమే నేను ముందే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసిన. సాల్ట్ యాడ్ చేసి వేయించి చల్లార్చుకున్న పాలు ఇవి. మనకి ఎంత సగం పాలు కలపాలి, సగం పెరుగు కలపాలి. పెరుగు కూడా ఎక్కువ కావద్దు, పాలు కూడా ఎక్కువ కావద్దు, చూసేసుకోవాలి మనం. పాలైతే యాడ్ చేసి కలిపేసిన నేను. చూడండి, ఇక పెరుగు కూడా కలుపుతున్నా. పాలు ఎంత తీసుకున్నా పెరుగు కూడా అంతే తీసుకోవాలి. ఈ విధంగా పాలు పెరుగు వేసి ఆ అన్నాన్ని అయితే కలిపేసుకోవాలి. అంతా కలిసిపోయేటట్టు మంచిగా కలిపేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ప్రసాదం రెడీ. దీన్ని బుత్తి ఖానా అంటారు. ఇంకొక ప్రసాదానికి వేరే గిన్నెలో వాటర్ తీసుకొని అందులో పంచదార వేసి పెట్టిన నేను కరగడానికి. షర్బత్ అంటారు దీన్ని, పీర్ల పండుగ అప్పుడు చేస్తారు. ఆ 2 ప్రసాదాల కంటే ఈ ప్రసాదం చాలా స్పెషల్, షర్బత్. ఆ పంచదార వాటర్లో కలిసేలోపు మనం ఒక కుండ అయితే తీసుకోవాలి. ఆ కుండకు సబ్జా ఆకుల దండ కడుతున్నా నేను. ఇది గంధం అండి, నేను కుండకు పెట్టేది. ఇలా సబ్జాకు దండతోటి గంధంతో ఆ కుండనైతే అలంకరించుకోవాలి. ఇలా నేను ఎందుకు అలంకరిస్తున్నానంటే, దేవునికి ఇప్పుడు నైవేద్యంగా సమర్పిస్తున్నా కాబట్టి ఇలా అలంకరిస్తున్నానండి. చాలా స్పెషల్ అండి పీర్ల పండుగ అప్పుడు షర్బత్. కొందరు పాలతోటి చేస్తారు, నేనైతే నీళ్ళతోటి చేస్తాను ఫ్రెండ్స్. ఇలా అగ్గి మీద ఊదేయాలి. ఒరిజినల్ ఊదు చౌదపొడి దుకాణంలో దొరుకుతుంది. అగ్గి మీద ఊదేసినాక ఆ పొగ వచ్చేటప్పుడు మనం ఇది ఏదైతే దండ కట్టి గంధం పెట్టినామో
ఆ కుండను దాని మీద బోర్లించాలి. ఆ పొగ అనేది దానికి మొత్తం పట్టాలన్నమాట, బోర్లించి పెట్టాలి. ఆ పొగ దానికి ఆవిరి పట్టేలోపు మనం ఇటు షర్బత్లకు కావాల్సినవన్నీ కలిపేద్దాం రండి. ఇవి తురుముకున్న కొబ్బరి పొడి నేను ఇందులో కలుపుతున్నా. నీళ్ళల్లో పంచదార కరిగిపోయింది. అదే పాత్రలో కొబ్బరి పొడి వేస్తున్నా. దంచి పెట్టుకున్న సోంపు, కచ్చపచ్చ దంచుకున్న, బాగా పొడి చేసుకోవద్దు. బాగా పొడి చేసుకుంటే కూడా బాగుండదు. ఇవి గసగసాలండి. సోంపు కచ్చపచ్చ దంచుకుంటే తాగేటప్పుడు దవడ కింద వస్తే నమిలితే ఒక రకమైన టేస్ట్ ఫ్లేవర్ వస్తుందండి. ఇవి సబ్జా గింజలు నానబెట్టుకున్నాయండి. ఇవన్నీ అయితే వేసి కలుపుకోవాలి. ఇది పీర్ల పండుగ అప్పుడు తయారు చేసే షర్బత్ అండి. ఇలా కుండకైతే మొత్తం పొగ ఆవిరి పట్టించినాం మేము, మూత పెట్టేసిన వెంటనే. ఇప్పుడు మనమైతే ప్రిపేర్ చేసుకున్న వాటర్ ఉంది కదా, కొబ్బరి పొడి, సోంపు, గసగసాలు ఇవన్నీ వేసిన వాటర్ ఉంది కదా, ఆ మిశ్రమాన్ని ఈ పొగలు వెళ్తున్న కుండలో పోయాలి. ఇలా చాలా స్పీడ్గా పోయాలి, మూత పెట్టేయాలి. ఆ పొగ అనేది ఆ షర్బత్లా కలిసిపోతుంది అనమాట. ఒక రకమైన టేస్ట్, ఒక రకమైన ఫ్లేవర్ వస్తుంది. కంప్లీట్ అండి షర్బత్. ఇక ఇప్పుడైతే మనం ఇవి ఫస్టే నేను గోధుమ పిండి పెట్టుకున్నా. రొట్టెలు చేస్తున్నా చూడండి. మైదా కాదండి, ఓన్లీ గోధుమ పిండితోటే చేసుకోవాలి. ఇది ఇలా కొద్దిగా మందంగానే ఉండాలి రొట్టెలు. ఎందుకంటారా, ఎందుకు మందంగా ఉండాలి రొట్టెలు అంటున్నారా? చూడండి, నేను చూపిస్తా. ఒకటే సైజులో రావాలి మనకు మనం చేసే పిండి వంటలు అని అంటే ఒక రకం రౌండ్గా డబ్బానన్నా టిఫిన్ బాక్స్ అని ఏదన్నా తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసిన వాటికి సైడ్లకి ఇలా గోడల మాదిరిగా అంచులకు మనం వేళ్ళతోటి డిజైన్ లెక్క పైకి ఇట్లా వత్తి లేపాలి. చూడండి, నేను చేస్తున్నా, కనిపిస్తుందా మీకు? స్టార్టింగ్ ఎవరికి రాదండి, కానీ ఒకసారి 2 సార్లు ట్రై చేస్తే డెఫినెట్లీ వస్తుంది. బ్రహ్మ విద్య ఏం కాదు. వీటిని చొంగాలు అంటారండి. పీర్ల పండుగ అప్పుడే చేస్తారు, కానీ చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి. మీరు కూడా తప్పక ట్రై చేయండి. ఇలా ఫస్ట్ బయటకించి చేసినాక మళ్ళీ లోపల మనం రౌండ్గా చేసుకోవచ్చు, లేకుంటే మనకి ఇష్టం వచ్చిన డిజైన్లలో ఇదల్లా గోడల మాదిరిగా లేపాలి. ఇలా గోడల మాదిరిగా ఎందుకు లేపుతున్నానంటే దీన్ని ఫిలప్ చేస్తామండి మనం. చూపిస్తాను నేను, చూడండి. ఇలా ఫస్ట్ అయితే ఇలా రొట్టె చేసుకొని ఇలా గోడల మాదిరిగా రౌండ్ ఎత్తి ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత సేమ్ మనం చపాతీలను ఎలా కాలుస్తామో పెనం మీద అదే విధంగా కాలవాలి, కానీ ఆయిల్ పెట్టొద్దు, నార్మల్గా కాల్చుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేను ఏ విధంగా కాలుస్తున్నానో. ఒత్తి పట్టొద్దు. ఒత్తి పడితే మనం ఆ రొట్టె పైన ఇట్లా డిజైన్ చేసినాం కదా, పిండి కదా, అది అనేది ఇట్లా లేవలేకపోతుంది. ఒత్తి పెట్టొద్దు. పైన పైన ఇట్లా అనుకుంటా కాల్చాలి రొట్టెని. చాలామందికి తెలియదు పీర్ల పండుగ అప్పుడు ఈ నైవేద్యాలు దేవునికి సమర్పిస్తారు, ఇవే ముఖ్యం. కానీ కొందరు షర్బతే చేస్తారు. షర్బత్తో పాటు ఇవి కూడా కంపల్సరీ చేయాలండి. ఆ దేవునికి చాలా ఇష్టం. నాకు ఫుల్ జ్వరం ఈరోజు, అయినా కూడా నేను జ్వరాన్ని పక్కకు పెట్టి ఈ ప్రసాదాలు అయితే రెడీ చేస్తున్నా. పండుగ కదండి, సంవత్సరానికి ఒకసారి వస్తుంది.
చూడండి నేర్చుకోవాలి, కొద్దిగా టైం పడుతుంది, ఓపికతోటి కాలవాలి. చపాతీలు కాలినంత ఈజీగా కాలవు ఇవి, ఎందుకంటే కొద్దిగా మందంగా ఉంటుంది కదా రొట్టె, అందుకని. మీకు మందంగా ఎందుకు వేస్తున్న రొట్టె అని అన్నది కూడా దీనికోసమే ఫ్రెండ్స్. ఇలా చూడండి అన్నీ కాల్చిన నేను పెనం పైన అయితే ఇవి చూడండి. దీంతో ఫిలప్ చేస్తాడు. దీంతో కొబ్బరి తురుము, పంచదార, యాలకుల పొడి అయితే వేసిన. కొబ్బరి తురుము, పంచదార, యాలకుల పొడి వేసి కలిపి పెట్టుకున్నా ఫస్టే. దాన్ని రొట్టె మీద ఇట్లా ఫిలప్ చేసి, ఒరిజినల్ నెయ్యి అండి ఇది, ఆవు నెయ్యి. మనం డబ్బాలది ప్యాకెట్లది వాడితే మాత్రం బాగోదు. ఆవు నెయ్యి దానిపైకించి ఇలా వేయాలి. మళ్ళీ అదేవిధంగా ఇంకొక రొట్టె పెట్టి సేమ్ కొబ్బరి పొడి, పంచదార, యాలకుల పొడి కలిపిన మిశ్రమాన్ని దాని నిండా ఫిలప్ చేయాలి. ఏమాత్రం గ్యాప్ లేకుండా ఫిలప్ చేయాలి. నెయ్యి కూడా ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగా. నెయ్యి ఆరోగ్యానికి మంచిదే. ఇప్పుడు ఏదో తినొద్దు కొవ్వు అని అంటారు, కానీ నెయ్యి తింటే శరీరానికి చాలా మంచిదండి, ముఖ్యంగా మన ఆడవాళ్ళకు. చూడండి ఫ్రెండ్స్, నేను అన్నీ ఇలా ఒకదానిపైన ఒకటి పెట్టి ఇలా ఒకదానిపైన ఒకటి ఎందుకు పెడుతున్నారని కూడా డౌట్ రావచ్చు మీకు. ఆ వేడివేడి రొట్టెల మీద ఈ కొబ్బరి పొడి వేసి మనం వేడివేడి నెయ్యి వేసినప్పుడు చక్కెర అనేది కరిగి పానకం లెక్క అవుతుంది. ఒకదాని మీద ఒకటి ఉంటే ఆ పానకం ఒకదాని మీద ఒకటి అంటుకొని ఇంకా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్. అందుకోసమే ఒకదాని మీద ఒకటి పెట్టి ఫిలప్ చేయాలి. చూడండి అన్నీ కంప్లీట్ అయినాయి. ఈ పిండి వంటలు నేను మా అమ్మ ద్వారా నేర్చుకున్నా, మా అమ్మని నేర్పించింది ఇవి నాకు. వీటిని చొంగలు అంటారు. ఇవంటే కూడా నాకు చాలా ఇష్టం. ఇలా నెయ్యి వేయాలి. ప్రతి ఒక్క దాని మీద కూడా ఏమాత్రం మిస్ చేయకుండా నెయ్యి వేసుకోవాలి మనం. మన చొంగలు అయితే కంప్లీట్ ఫేస్. చూడండి టేస్టీ చొంగలు. మీకు ఎలా అనిపించినాయి 3 ప్రసాదాలు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సరే ఉంటా మరి, బాయ్.